ఏమైపోయిందంటే ఒక నానుడు ఉందన్నమాట. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏమంటారు, లెక్కరు, శాండు, గ్రావెలు, రాయి, అంతే ఇవి అనుకుంటా. ఈ నాలుగైదు మాఫియా. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక రకమైన నానుడు అనమాట, ఈ మాఫియా ఉందని చెప్పి. అవి ఎక్కడో తీసుకొచ్చి మనకు అంటిస్తారు. అసలు నాకు అర్థం కాకడుగుతాను, ఉదయగిరి నేర్చుకున్న శాండ్ ఏడుందండి. శాండ్ మాఫియా అంట, ఆ మాఫియాకి నేను లీడర్ అంట. ఏమన్నా అర్థం పర్థం ఉందా మాట్లాడేదానికి? ఏడుంది ఉదయగిరి నేర్చుకున్న శాండ్ ఏడుంది? మాకు శాండ్ ఎక్కడున్నాయి, అదే ఏమంటారన్నా వాటిని శాండ్ డిపోలో శాండ్ రీచ్లు. శాండ్ రీచ్లు ఏమున్నాయి మాకు? శాండ్ రీచ్లు ఏదో అడిగా ఉన్నా, అది కూడా మాకు శాంక్షన్ చేయలేదు. శాండ్ రీచ్లు ఎక్కడ ఉన్నాయి? అసలు శాండ్ ఎక్కడ ఉంది? దానికి మాఫియా ఎవరు? దానికి లీడర్ నేనేంది? ఏమన్నా అర్థం పర్థం ఉందా మాట్లాడేది? ఆలోచించి చేసుకోవాలి కదా. ఎక్కడో జరిగిందని చెప్పి తీసుకొచ్చారు. అలాగే లెక్కరు, నేను క్లియర్గా అసలు లెక్కర్ అంటే నాకు విపరీతమైన హేట్. నాకు అసలు ముందు తాగిన వాళ్ళు అంటేనే నాకు ఇది. అంటే సోషల్ డ్రింకింగ్ అమెరికాలో కూడా ఉంటుంది, అది నేను కాదనటం లేదు, ఎక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ విపరీతంగా ఇచ్చేస్తుంటారు. అందుకని ఆ లెక్కర్ జోలికి నేను అసలు వెళ్ళాలి. నాకు అసలు ఆ లెక్కరు అసలు షాపుల వనరులు కూడా తెలియదు నాకు. ఏ షాపులకి ఇచ్చారు, ఏమి ఇచ్చారో కూడా నాకు తెలియదు. 23 షాపులు ఉన్నాయంట. మళ్ళీ గౌడ సామాజిక వర్గానికి ఇంకో 4 షాపులు ఇచ్చారంట. ₹1 అసలు ఎవరు నాకు తెలిసి మన నాయకులు కూడా ఎవరు ఉన్నారన్నా, ఎవరు కూడా పాపం వాళ్ళు ఎవరు కూడా, మన నాయకులు కూడా, మా కన్వీనర్లు కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ ఎవరు దాని జోలికి పోయింది కూడా లేదు. అది ఎవరు వేసుకున్నారు? విజయవాడలో కొంతమంది వేసుకున్నారు. కనీసం పాపం మా నాయకులు మన దగ్గరికి వచ్చి అన్నా వేరే వాళ్ళు వేసుకొని ఇదంతా వ్యాపారం చేసుకుంటారా అని అడిగిన సందర్భం కూడా లేదు. విజయమూరులో ఏదో కొన్ని జరిగితే చెప్పారు, ఏదో కొంతమంది మాట్లాడాం, మాకు కూడా కొంత అవకాశం ఏంటి అని చెప్పి లాటరీలో రాకపోతే కనీసం మన దగ్గర రాను కూడా రాలా మా నాయకులు కూడా ఎవరు. అది ఎవరు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ లెక్కర్లో మాకు సంబంధం లేదు. దాన్ని కూడా అంటగడతారు. తర్వాత వైట్ కార్డ్స్ అంట. వైట్ కార్డ్స్ నేను అది దాని గురించి కూడా ఇంకా సబ్జెక్ట్ తెలుసుకున్నాను. నాకు తెలియదు కదా, నేను కొత్తగా వచ్చాను. ఈ వైట్ కార్డ్స్లు ఇవన్నీ నాకు ఐడియా లేదు, మైండ్లో మేము ఎప్పుడు చేయలేదు. దాని గురించి కూడా తెలుసుకుంటే ఏం జరుగుతా ఉందంటే, అది అసలు ఆ వైట్ కార్డ్స్లు ఇక్కడ కొన్ని మైన్లు ఉన్నాయి, ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మైన్స్ ఉన్నాయి. అవి ఏటికి కూడా పర్మిట్స్ రాలా, ఇంకా ఆ మైనింగ్ పాలసీ ఇంకా రాలా. అసలు ఏ పాలసీ రాలేదు. నాకు తెలిసి ఎక్కడ కూడా ఒక ట్రక్ ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా పొరపాటుగా ఎక్కడన్నా తోచుకొని ఎవరైనా పోతుంటే దానికి ఆయన ఇప్పుడు ఉదయగిరిలో భయన్న గారో, లేకపోతే కలిగిరిలో కృష్ణారెడ్డి గారో, లేకపోతే ఎమ్మెల్యేగా నేను కుర్చీ చేసుకొని రోడ్డు మీద కూర్చోలేంగా మేము. ఏ లారీ ఎప్పుడు పోతుందని చెప్పి 120 కిలోమీటర్ల స్పాన్ ఇది ఉదయగిరి నియోజకవర్గంలో. ఎక్కడో ఏదైనా చిన్నది ఏదైనా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఏదైనా మా దృష్టికి వస్తే ఏమైనా ఆపండి అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తాం. నాకు తెలిసి ఎక్కడ పర్మిట్లు రాలేదు, ఒక లారీ కూడా ఎక్కడ పోలా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఏదన్నా 1, 2, 3 ఏదన్నా మిస్ జరుగుతాయి. అది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ఈ చెట్లు కొట్టేది కానీ, లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేది కానీ, రాయి కానీ, లేకపోతే దొంగతనం కానీ, స్పీడింగ్ వెళ్ళేది కానీ, యాక్సిడెంట్లు కానీ, లైసెన్స్ లేకుండా బండి నడపడం కానీ, తాగేసి. ఈ మధ్య చూసా కలిగిరి ఒక గుడికి వెళ్ళా. నిజంగా ఇది కంట్రోల్ చేయాలన్నా మనం. కలిగిరి గుడి టెంపుల్కి వెళ్తే దేవస్థానం అది, 4 తాగేసి వచ్చేస్తున్నారు ఫుల్గా, మొత్తం కుతికెళ్ళ దాకా తాగేస్తున్నారు. వాళ్ళకి అసలు నిల్చోలేకపోతున్నారు. లోపలికి వచ్చేసారు, గుడి లోపలికి వచ్చేసారు. అన్న దయచేసి చెప్పాను, సీరియస్ చెప్పాను అన్న, కృష్ణారెడ్డి గారికి కూడా చెప్పాను నేను. అన్న దయచేసి గుడిలోకి అలౌ చేయమాకండి, పవిత్రమైన గుడి అది, చాలా దారుణమైన విషయం ఇది, మనం సీరియస్గా తీసుకోవాలి దీన్ని. గుడి బయట ఉండమని చెప్పండి వాళ్ళని. తాగేసి గుడికి ఎట్లా వస్తారని చెప్పి అంత కాన్షియస్ ఉన్న పర్సన్ నేను. అంటే చిన్న విషయం కూడా నేను అంత సీరియస్గా ఆలోచించే మనస్తత్వం అది. వీటన్నిటికీ ఇవన్నీ తీసుకొచ్చి నాకు అంటగడుతున్నారు. మైన్స్ వీటన్నిటి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఎవరు లేరు. నాకు తెలిసి 99% మీడియా మిత్రులు అందరూ కూడా వెరిఫై చేసుకుని ఏదన్నా ఉన్నా కూడా నన్ను అడుగుతారు, చేస్తున్నారు. వాళ్ళ సలహాలు నాకు ఇస్తున్నారు. ఇట్లా చేయండి, అట్లా చేయండి, సలహాలు తీసుకుంటున్నాను. నేను చాలా మందితో కూడా కలవడం జరిగింది. మన మీడియా మిత్రులతో కూడా చాలా మందితో కలిసి నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ సలహాలు కూడా చాలా ఇచ్చారు నాకు. నేను కొంతమందిని అన్నా మీరు ఒక ఎగ్జాంపుల్ అన్న కన్సల్టెంట్గా వర్క్ చేయండి, మాకు కన్సల్టెంట్గా ఉండండి. అంటే మీ జర్నలిజం మీ వృత్తి మీరు చేస్తానే నాకు కూడా కొద్దిగా కన్సల్టింగ్ ఇవ్వండి, మాకు కూడా సలహాలు ఇవ్వండి. మీకు ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సలహా ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన సందర్భం, అడిగి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాం.